జీవితం ఒక ప్రయాణం, ఏది శాశ్వతం కాదు. ఆనందం కూడా క్షణికమే, బాధ కూడా తాత్కాలికమే. ఏది వచ్చినా స్వీకరించు, ఏది పోయినా విడిచిపెట్టు. ఎందుకంటే జీవితంలో ఉన్నదేది మనది కాదు. మనం కూడా ఇక్కడ ఉండేందుకు వచ్చిన ప్రయాణికులమే. కాబట్టి ప్రతి క్షణాన్ని ప్రేమించు, ప్రతి అనుభూతిని ఆస్వాదించు. ఎందుకంటే కాలం మారిపోతుంది, మనం మారిపోతాం, కానీ మన ఆనంద క్షణాలు మాత్రం మనసులో నిలిచిపోతాయి. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు క్రిందకు దింపేస్తాడు. జాగ్రత్త. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకుపోవాలి, కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. భగవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడొచ్చు, కానీ నమ్మిన వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకుని నిలబడలేము. కష్టంగా ఉంటుంది. కష్టం అయినా, నష్టం అయినా నీ జీవిత కథ అద్భుతంగా మలుచుకోవాలి. ఆరోగ్యమే గొప్ప ఆస్తి, సంతృప్తి గొప్ప సంపద, ఆత్మవిశ్వాసమే గొప్ప మిత్రుడు. మనసు శుద్ధి చేసే ఏ అలవాటైనా పరమాత్మమే. అలవాటులు ఆయుధం లాంటివి. అవి మంచివి అయితే గొప్ప స్థాయిలో నిలబెడతాయి, అవి చెడ్డవైతే మనసును దిగజారుస్తాయి. నీ అంతరాత్మను శుద్ధి చేసుకునే బాధ్యత నీదే. సర్వే జనా సుఖినో భవంతు.